వెల్కమ్ టు తెలుగు ఎక్స్పర్ట్ ఛానల్ అండి. ఇవాళ మీకు 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాటజీ ఒకటి చెప్తున్నాను. పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అయితే ముందు మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. ఒక 3 months 6 months మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని రాసుకొని మీకు ఏ స్టాక్లో ఇది బాగా వర్క్ అవుతుంది అనిపిస్తేనే అందులోనే మీరు ఆ ఎంట్రీ అనేది తీసుకోండి. బట్ నేను చెక్ చేసిన వాటిలో చాలా స్టాక్స్లో పనిచేస్తుంది, కొన్నిట్లో అది వర్క్ అవ్వదు. ఎందుకంటే నిఫ్టీ 50 స్టాక్స్లోనే ఎక్కువ శాతం పనిచేస్తుంటుంది. సో అది మీరు చూసుకోండి. నేనేంటంటే స్ట్రాటజీ ఏందని చెప్తాను. ఇది చాలా ప్రాఫిట్ ఉంటుంది, చాలా ప్రాఫిట్గా ఉంటుంది. నేను ఒకప్పుడు చేశాను. ఇది మార్కెట్ వ్యూతో సంబంధం, ఇటు పెరిగేటప్పుడు పెరుగుతుందా, పెరిగేటప్పుడు పడేటప్పుడు అని ఏం లేదు. నేను సింపుల్గా స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది ఎవరు వాళ్ళకి ఇష్టంగా ఉండొచ్చు. బట్ స్ట్రాటజీ చెప్తాను, చూసుకోండి. ముందు మనం 15 మినిట్స్ క్యాండిల్ని పెట్టుకోవాలి. మీకు ఎక్కడికో తీసుకెళ్ళి నేను చూపించట్లేదు, మీకు నిన్న జరిగిన మార్కెట్నే ఎగ్జాంపుల్గా చూపించుకొని అందులో జరిగిన దాన్ని మీకు చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. ఇది క్రాంప్టన్ గ్రేవ్స్, ఇది క్రాంప్టన్ గ్రేవ్స్ కంపెనీ. ఇది 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకున్నాను. చూడండి, ఇది మొదటి 15 నిమిషాలు క్యాండిల్. ఇది 9:15కి స్టార్ట్ అవుతుంది, 9:30 దాకా ఉంటుంది. 9:30కి కొత్త రెండో క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నేను బ్యాక్ ప్లే చేయాల్సిన అవసరం ఏం లేదు, మీ కళ్ళ ముందు తెలిసిపోతుంటుంది. ఇక్కడ స్టాప్ లాస్ వచ్చింది, ఇక్కడ టార్గెట్ వచ్చింది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే దీన్ని డ్రా చేసుకుందాం. మొదటి 15 మినిట్స్ క్యాండిల్ డ్రా చేసుకుందాం. మొదటి 15 మినిట్స్ క్యాండిల్ డ్రా చేశాను. ఎంత అంటే ₹2.15 అనేది టార్గెట్ అండ్ స్టాప్ లాస్. ఇందులో కంపల్సరీ మీరు ఇప్పటిదాకా స్టాప్ లాస్ మెయింటైన్ చేయకపోయేటట్టయితే మీరు అసలు మార్కెట్లోకి రావాకండి. ఎందుకంటే స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మీరు 10 రోజులు వరుసగా సంపాదించినా కూడా ఒక్క రోజులో మీరు సంపాదించిన మొత్తం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ అనేది మార్కెట్లో ఉంటేనే మీరు మార్కెట్లో ఉంటారు, లేదంటే మీరు బయట ఉంటారు. మార్కెట్ ఏమో అక్కడే ఉంటుంది. ఇది మీరు చూసుకుంటే ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ మనం ఎంట్రీ అవ్వాలి, చూపిస్తాను. ఇక్కడ ఈ క్యాండిల్ని క్రాస్ ఇక్కడ అయింది. ఇక్కడ ఎంట్రీ క్రాస్ తర్వాత ప్రైస్ వచ్చేసి 312 ₹312.20. ఇక్కడ క్రాస్ అయ్యేటప్పుడు కిందకి క్రాస్ అయితే కిందకి, పైకి క్రాస్ అయితే పైకి తీసుకుండాలి. ఇక్కడ మనకి కిందకి క్రాస్ అయింది. కింద 312.05 20 పైసల్లో సెల్ చేసాం. స్టాక్స్ కూడా సెల్ చేసుకోవచ్చు. సెల్ చేసిన వెంటనే మన టార్గెట్ వచ్చేసి ₹2.15 అనేది మన టార్గెట్. ₹2 కనే తీసుకుందాం. దీన్ని అలా పెట్టుకున్నాం. ఇది ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్, ఈ టార్గెట్ లైన్. అది టార్గెట్ ఎక్కడ వచ్చినా అక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకోటి ఈ లైన్ అనేది మన స్టాప్ లాస్ లైన్. ఇది మన స్టాప్ లాస్. ₹2 టార్గెట్, ₹2 స్టాప్ లాస్. 7కి వస్తే మనం ₹2 లాస్కి తీసేయాలి. ఎన్ని స్టాక్స్ ఎన్ని చేస్తారనేది మీ ఇష్టం. అది కేవలం సబ్జెక్ట్ చెప్తున్నాను. సబ్జెక్ట్ని అర్థం చేసుకుని మీరు దాన్ని రెడీట్ చేసుకోండి, చెక్ చేసుకోండి, బ్యాక్ టెస్ట్ చేసుకోండి. అలాగే ఈ ₹2 అనేది ఇప్పుడు మీరు ఒకవేళ ₹2 టార్గెట్ ఉంది, మీరు ఒక 1000 స్టాక్స్ అనేది ₹312 మీరు అమ్మారు. మీ టార్గెట్ వచ్చేసి ₹2 తక్కువలో అంటే మీ టార్గెట్ వచ్చేసి ₹310. 310 మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికే వచ్చింది. ఎంట్రీ కాడికి వచ్చి మళ్ళీ కూడా కిందకు వచ్చి ఇక్కడ మీకు 1.5కి మీ టార్గెట్ అనేది హిట్ అయింది. ₹2 మీ టార్గెట్. మీ ₹2 టార్గెట్ హిట్ అయిపోయింది అంటే మీరు ఒక ₹2,000 ప్రాఫిట్ అనేది మీరు ఇక్కడ తీసుకో ఉంటారు. సో 1:1. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇది స్ట్రాటజీ ఎక్స్పెక్ట్. అంతకుముందు ఏం జరిగిందో చూద్దాం. అంతకుముందు అంటే అంతకుముందు రోజే 19th, ఇది 20th, అంతకుముందు 19th అనేది మీరు చూసుకుంటే చాలా పెద్ద క్యాండిల్. ఇది మీరు క్యాండిల్ చూసి భయపడతారేమో, పెట్టుకోండి. ఫస్ట్ మొదటి 15 నిమిషాలైన జస్ట్ మార్కెట్ని జస్ట్ వాచ్ చేయాలంతేను. చూసుకున్నారు, డ్రా చేసుకున్నారు.
క్రాంప్టన్ గ్రేవ్స్ పెరిగింది, క్లోజింగ్ రెండో క్యాండిల్ అనేది వచ్చింది. బట్ అది ఎక్కడ క్రాస్ అవ్వలేదు, చూసుకున్నారు కదా, ఎక్కడ క్రాస్ అవ్వలేదు. కానీ టార్గెట్ ఎంత ఉందంటే, టార్గెట్ కానీ మొత్తం క్యాండిల్ ఎంత ఉందంటే ₹4.20 అనేది క్యాండిల్ ఉంది. ఇది పైకి బ్రేక్ అయితే పైకి, కిందకి బ్రేక్ అయితే కిందకి అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మనకి 11:15కి మనకి ఎంట్రీ అనేది ఇచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ₹311 మీరు ఎంట్రీ తీసుకున్నారు. మీ టార్గెట్ వచ్చేసి ఇప్పుడు 307. మీ టార్గెట్ 307 అనేది టార్గెట్ ఉంది. ఇప్పుడు చూసుకున్నారు. మీ స్టాప్ లాస్ అనేది కూడా ఎక్కడ ఉంది? మీ స్టాప్ లాస్ అనేది 315లో మీ స్టాప్ లాస్ ఉంది. సో మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వచ్చి 313 దాకా వచ్చింది. మీరు ఒకవేళ యావరేజ్గా చేసుకోవాలంటే మీ ప్రైస్ అనేది 311 నుంచి 312 అలా ఉండదు. బట్ అవసరం లేదు, అది ఎక్స్పీరియన్స్ మీద బట్టి మెల్లగా వస్తుంది. మీ తర్వాత మీరు ఎంట్రీ తర్వాత కూడా మళ్ళీ 145 అనే ఆ టైంలో ఇక్కడ మీకు దిగింది. చూసారు కదా, ఇక్కడ దిగి 308.60 దాకా వచ్చింది. అంటే మీరు ఎంట్రీ ఇచ్చింది 311లో, మీకు 308.70 దాకా వచ్చింది ఇక్కడ. కానీ మన టార్గెట్ ఇక్కడ ఉంది. సో మనం ఎగ్జిట్ అయ్యి ఉన్నాం, ఖచ్చితంగా అయితే ఎగ్జిట్ అనేది అయ్యి ఉన్నాం. మంచి ప్రాఫిట్ అనుకుంటే తీసేవారు కొంతమంది ఉంటారు, కానీ అవసరం లేదు. ఎందుకంటే మనం 1:1 స్టాప్ లాస్ ఇస్తున్నాం కాబట్టి 1:1 టార్గెట్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. టార్గెట్ ఎక్కువ తీసుకోవాలి కానీ తక్కువ అయితే తీసుకోవాల్సిన అవసరం రాదు. ఎందుకంటే మనకు స్టాప్ లాస్ అనేది చాలా రేర్గా ఉంటాయి ఈ స్ట్రాటజీలో. ఇక్కడ మీరు చూసుకుంటే ఎంట్రీ మీకు అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి 315కి అక్కడికి మీ ఎంట్రీ కాడికి వచ్చి క్లోజ్ అయింది. మీకు ఎటువంటి నష్టం అనేది కూడా ఏమీ లేదు. సో నో లాస్ నో ప్రాఫిట్ అనేది ఆ రోజు ట్రేడ్. అంతకు ముందు రోజు చూసుకుంటే 18th జనవరి 2024 రెడ్ క్యాండిల్ వచ్చింది. మీ టార్గెట్ వచ్చేసి ₹100, ₹2 అనేది మీ టార్గెట్. మీరు ఇంత పెద్ద క్యాండిల్ పడుతుందని మీకు తెలియదు కదా, మీరు మామూలుగా మీ లెక్క ప్రకారంగా చేసుకెళ్ళిపోండి. ఇది మీ టార్గెట్. ఇది మీ టార్గెట్ 1:1, ఇది మీ 1:2, ఇది 1:3. అంటే మీ స్టాప్ లాస్ అనేది ₹2 మీ స్టాప్ లాస్. మీకు వచ్చిన ప్రాఫిట్ ₹6. ఇక్కడ మీరు ఎక్కడ ఎగ్జిట్ అవుతారు అంటే దీన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు. అంటే స్టాప్ లాస్ని మార్చుకుంటూ స్టాప్ లాస్ అంటే ఇది కదా స్టాప్ లాస్ అని మీరు అనుకుంటారు. మీరు పోను మార్కెట్లో నేర్చుకుంటారు. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మీ టార్గెట్ ఇది కదా, మీరు మార్కెట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తామంటే మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోమంటారు. అంటే ప్రాఫిట్కి వెళ్ళిపోయేటట్టు. ఒకవేళ ఈ లైన్ బ్రేక్ అయిన తర్వాత స్టాప్ లాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళినప్పుడు స్టాప్ లాస్ని ఇక్కడికి మార్చుకోమంటారు. మార్కెట్ అనేది ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత మీరు స్టాప్ లాస్ని ఇక్కడికి మార్చేసుకున్నారు. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు దాన్ని ఇక్కడికి మార్చేసుకున్నారు కాబట్టి రిటర్న్లో వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జిట్ అయిపోంటారు. అంటే ₹6. మీరు 1000 స్టాక్స్ కొనుంటే ₹6,000 ప్రాఫిట్ అనేది మీకు వచ్చి ఉంటుంది. లేదు మీరు 1:1 తీసుకున్నారు, నో ప్రాబ్లం, ₹2,000. అది 100 స్టాక్స్ కొంటారా 2,000 స్టాక్స్ కొంటారా అనేది ఎవరి వాళ్ళ రేంజ్ని బట్టి అది ఉంటుంది. కాదే ఇక్కడ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కూడా అలానే ఉంటాయి చూసుకుంటే. సో ఇది స్ట్రాటజీ. దీన్ని చాలా వాటిలో పనిచేస్తుంది. నిఫ్టీలో కూడా లెక్క ప్రకారం ఇవి పని చేస్తుంది అప్పుడప్పుడు, కానీ బ్యాంక్ నిఫ్టీతో అంటే ఆటలు కాదు. సో నేను పర్ఫెక్ట్గా చెక్ చేసి కొన్నిటికి చెప్తాను, కొన్నిటికి వద్దంటాను. సో ఇది స్టాక్స్లో మీరు ముందు ప్రాక్టీస్ చేయండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఏమేమి పనిచేస్తాయో దానికి కూడా దాదాపు చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి.
సో ఇవి మీరు జాగ్రత్తగా చేసుకోండి. నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.